జస్ట్ 100 ఇస్తారు, 200 ఇస్తారు ఫ్రీగా ఆడమని. కానీ మీరు వన్స్ అందులోకెళ్ళాక బెట్టింగ్ మిమ్మల్ని బానిసలు చేస్తది. ఆ సిగరెట్టు మందులాగా కాదు ఇది. చిటికలో ప్రాణాలు తీసేస్తది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ రీల్ పెట్టాను. మీరు కాస్త చూడండి. వాళ్ళెలా మాట్లాడుతారో చాలా ఏడుపొచ్చింది. తల్లి, తండ్రి, అన్నయ్య అందరూ మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే, "మా అబ్బాయి చంద్ర చనిపోయి సందేశం ఇచ్చారు యువతకి." అది ప్రజలందరికీ తెలియాలి. మర్చిపోకూడదు. చచ్చిపోతూ కూడా 10 మందిని ఆరాధ్యని చచ్చిపోయారు. మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ అందరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఈరోజు టీనేజర్స్ బెట్టింగ్ యాప్స్ మీద ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అందరూ లైక్ చేయండి ఒకసారమ్మా. అందరూ లైక్ చేయండి. లైక్ చేయండి. ఓన్లీ టీనేజర్సే రావండి. మీ ఫేస్ కనబడితేనే యాడ్ చేసుకుంటాను. బూత్ మాటలు గట్టా కాకుండా మీకు బెట్టింగ్ అలవాటు ఉందా? మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అలవాటు ఉందా? ఏంటి? ఎలాగా? ఏంటి? ఓకే. ఓకే. ఈ వారం 3 అవర్స్ లైవ్ ఓన్లీ టీనేజర్స్ కోసం. ఓకే, గెట్ రెడీ, స్టార్ట్. ఫస్ట్ వన్. లైవ్ 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 లైక్ లైక్ లైక్. హాయ్ హాయ్ సార్. మెసార్ సాయి కృష్ణ. కాదు, ఏంటి ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. బాగున్నారు సార్? బాగున్నాను. కాదు, బెట్టింగ్ మీద ఏంటి విశేష? ఏం చేద్దాం? అంతా ఫ్రాడ్ సార్. బెట్టింగ్ అనేది ఫ్రాడ్ సార్. మోసం దాగా కుట్ర అంటావు. అంతా కుట్రే సార్. డన్ 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 డన్. వచ్చినట్టుంటే డబ్బులు అయితే పోతాయి సార్. పోతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్. మన ఈగో యాడ్ చేసి అమౌంట్ లాస్ చేస్తారు సార్. నెక్స్ట్. గంగాధర్ గంగు. గంగుబాయ్, కాదు, ఏంటి బెట్టింగ్ యాప్ల మీద నీ స్పందన? ఇప్పుడు ఇది ఏమైతుందంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇట్లా వీళ్ళు మన పైసలు తీసుకొని వేరే కంట్రీ వాళ్ళు మన పైనకి యుద్ధానికి వస్తున్నారు మళ్ళా. ఇప్పుడు పహల్గాం అట్లా. అవునవును, బెట్టింగ్ యాప్ అంటే అవన్నీ ఇప్పుడు ఆ కంపెనీలు ఏమి మనకు సంబంధించి నువ్వు కాదు కదా. 10,000 కంపెనీలు అంటే ఎవడైనా ఇప్పుడు ఎవరికి డబ్బులు కావాలన్నా అది ఎక్స్ట్రీమ్ యాప్ ప్రమోట్ చేసి మన ఇండియా వాళ్ళకి ఇచ్చేస్తే మన వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి చేసేస్తారు. ఈ రైతు బిడ్డ వీళ్ళందరూ చేసేస్తారు. అది మన డబ్బుని వాళ్ళు వెపన్స్ తీసుకొని మన పైనకి అటాక్ చేస్తున్నారు. అది ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి చెప్తున్నావు అబ్బా. ఇప్పుడు అది తెలిసినోడికి, ఇప్పుడు అంబానీకి ఇస్తే అదేదో కడతారు, అదానికి ఇస్తే అదేదో కడతారు, అతను టాటాకి ఇస్తే ఇంకేదో కడతారు. కానీ వీళ్ళకి ఇస్తే ఏం చేస్తావు? ఉగ్రవాద సంస్థలకు ఇస్తే బాంబులే పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. కాదు, మళ్ళీ ఎక్కడి నుంచి ఏమైదిగా? పుచ్చకాయ, కాయ, పండు మా దగ్గర ఉన్నాయి. ఎక్కడి నుంచి? అమ్మ క్రికెట్ ఆడుతున్నాడు. ఉంటాను బాబు, నాయన వినపడదు. నెక్స్ట్ బాయ్ బాయ్. అందరూ ఆడుకోండి అమ్మా, బాగా తగలండి. నెక్స్ట్. మీరు అందరూ వినపడుతుంది. పండు కాయ తినండి. నెక్స్ట్ రవికుమార్ గారు. బ్రో ఏంటి బ్రో బెట్టింగ్ యాప్ల మీద నీ స్పందన? అయ్యో, మీరు చాలా మంచి అవేర్నెస్ చేస్తున్నారు. మీరు చాలా బాగుంది. నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది. మీకు ఏమైనా దెబ్బలు తగిలిన ఏంటి సార్ అది? తర్వాత చిన్న దెబ్బ రోడ్డు మీద పడ్డాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు అది మ్యాటర్ కాదు. బెట్టింగ్ యాప్ ఇంపార్టెంట్. మన దెబ్బలే. దెబ్బ. నెక్స్ట్. మీరు చెప్పడం వల్ల నేను ఐఏఎస్ అదే మన సార్ ఉన్నారు కదా, ఐపీఎస్ సార్, ఆయన మీరు చెప్పేదాకా నేను సత్యం సార్ ఆయన చెప్పేదాకా అసలు అది ఆయనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తెలియదు నాకు. మీ వల్ల ఫాలో అవుతున్నాను ఆయన్ని. మీ వాళ్ళు చాలా నేర్చుకుంటున్నా. స్కిల్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ సార్. హీరో చెప్పు. హీరో ఫేక్ అకౌంట్ సార్ ఇది. ఫేక్ ఈమెయిల్ తెచ్చాను. ఏ మెయిల్ తో అయినా బెట్టింగ్ యాప్ మీద స్పందన. మీరు చేస్తుంది చాలా గ్రేట్ వర్క్ సార్. యూ విల్ బి ఇన్స్పైరింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. మేము ఇక్కడ ఎన్ఐటి కురుక్షేత్రంలో చదువుతున్నాం సార్. ఇంకో వీడు మా ఫ్రెండ్ 1,00,000 పోగొట్టుకున్నారు సార్. 1,00,000. పేరేటో? పేరు కృష్ణ. మామ 1,00,000. కృష్ణ అంటే కష్టాలు పోతాయి. కష్టాలు కొని తెచ్చుకున్నావు కృష్ణ. ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ ఐపీఎల్ లో 1,00,000 దంగెత్తుకున్నారు సార్ వీళ్ళు ముగ్గురు కలిపి.
అమ్మని అమ్మ నువ్వు ముగ్గురు పేర్లు చెప్పు, నువ్వు ఎన్ని కాదు పేర్లు చెప్పు, ముగ్గురు పేర్లు. కృష్ణ, వర్మ, సురేష్. కృష్ణ, వర్మ, సురేష్ త్రిమూర్తుల్లాగా ఉన్నారు. ఇదిగో మీ స్నేహితుడు టిమ్ గాడు మీకోసం ప్రాణార్పణ మీకోసం వచ్చాడు. నిజంగా ఆడికి సెల్యూట్ చేస్తున్నాం. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో సెల్యూట్. వాళ్ళకి పారిపోయారంటే తెలిసిపోతే వాళ్ళ దొంగలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు సార్ ఇంకాని. వాడు చెప్పేద్దాం ఉంగరం చెప్పేద్దాం. తాకట్టు ఇదిగో పెట్టి కృష్ణ మూర్తి, వర్మ, సురేష్. వర్మ, కృష్ణ, సురేష్ వాళ్ళ వర్మ, ఫ్యామిలీ సురేష్. మెంబర్స్ ఎవరైనా చూడండి. మీ వాళ్ళు బెట్టింగ్ లో లక్షలు పోగొడుతున్నారు. రేపో మాపో మళ్ళీ ఇంక పోతారు. జాగ్రత్త. ఫోన్ చేసి చెప్పండి ఆడొద్దని. ఓకే, ఎనీవే డోంట్ ఫీల్, జస్ట్ ఫర్ అవేర్నెస్ చెప్పు, ఆడొద్దని చెప్పు మీ వాళ్ళకి. సరదాగా చెప్పాడు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. వాళ్ళని నేను కొట్టకండి. టిమ్ గారు మంచోడు, మనోడు, ధైర్యం ఎక్కువ. హాయ్ అన్న. చెప్పు హీరో. అన్న అంటే ఇప్పుడు మీరు చేస్తుంది మంచిదే, కాకపోతే గవర్నమెంట్ కూడా కొన్ని లాస్ తేవాలన్నా. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు బెట్టింగ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది యూత్ కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, డ్రగ్స్ మీద ఎలాగైతే అవేర్నెస్ ఒక టీమ్స్ పెట్టి చేస్తున్నారు, యూనివర్సిటీకి పంపిస్తున్నారు కదా. సో అలాగే దీని మీద కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అవేర్నెస్ చేస్తే మేబీ చేంజ్ వస్తుంది కదా. వస్తుంది. కాకపోతే ఒక రోజు ఒక వీడియోతో అవ్వదు కదా. ఇప్పటికి 50 రోజులు అయింది. అవును. లెట్ స్టార్ట్. ఇంకా ఏమో కాలేజీలో అవేర్నెస్ రావచ్చు, స్టూడెంట్లు రావచ్చు, ఇంతమంది చనిపోతున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు చాలా లోకేష్ గారు కూడా ఒక మంచి పాలసీ తెస్తానన్నారు. లెట్ సి. అండ్ తెలంగాణలో కూడా 90 days సిట్ కమిటీ వాళ్ళేం చేస్తారో లెట్ సి. ఓకే అవునవును. డన్. అది థ్యాంక్ యూ బ్రో. Okay, bye. నెక్స్ట్ అశోక్. హీరో ఏం చేద్దాం? నమస్తే అన్న, బాగున్నావా? ఏం చేద్దాం బెట్టింగ్ యాప్ల మీద? ఏం చేద్దామంటే చాలా బెట్టింగ్ యాప్ల మీద ఒక పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయాలన్నా. అవును. నేను కూడా నా వంతు ఒక యాప్ రెడీ చేపిస్తున్నాను. యాప్ వెబ్సైట్ బెట్టింగ్ వల్ల ఉండే ఇదేంటి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నేను యాక్చువల్ గా బ్యాంక్ ఎంప్లాయీ. నేను నాకున్న సర్వీస్ ప్రకారం నాకు వచ్చిన కస్టమర్స్ కి అసలు సైబర్ సెక్యూరిటీ ఇంకా రకరకాల వాటి మీద అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, బాగున్నారన్న. నేను శ్రీకాకుళం అన్న నాది. ఆంధ్ర నాది. డన్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. నెక్స్ట్ మనీ. ఏ కాలేజీ, ఎక్కడున్నావు? ఆర్జీఎం కాలేజ్ అన్న, నంద్యాల. ఆర్జీఎం కాదు. బెట్టింగ్ బాధ్యతలు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎవరైనా ఆడుతున్నారా? చాలా మంది ఉన్నారన్న. పేర్లు మామూలుగా పేర్లు వీళ్ళంతా మొత్తం అందరూ బెట్టింగ్ బాధ్యతలే. మొత్తం అన్న. మీరు చేసేది బాగా చేస్తున్నారన్న వీడియోస్ మాత్రం. మీ వల్ల చాలా మార్పు వచ్చింది. కొందరైనా వీడు ఆడి 3 ప్రాణాలు బతికినా చాలే కదా. అని వాడుతున్నాడు. ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, వేసేస్తారన్న. అదే దారుణం. ఈ ఐపీఎల్ అయినంత వరకు ఇలా చేస్తే తర్వాత ఏదే ఉండదు బెట్టింగ్ చేసుకోవడానికి. మీరు చాలా అయితే మార్పు మాత్రం చాలా బాగా తెచ్చారన్న. నాకు బాగా ముఖ్యంగా నచ్చినది ఏమంటే బయాసన్ యాదవ్ గురించి చేశాడు చూడన్న. అసలు వాడు చూడాడు. అది మామూలుగా ఇప్పుడు నేను కొంచెం వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్న. నాకు ఏదన్నా వ్లాగింగ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు కొంచెం ఆశ ఉంటుంది కదన్నా, యాక్షన్ కెమెరా కొనుక్కోవాలా, గోప్రో కొనుక్కోవాలా అని. వాడిని చూసి నేను కొంచెం మోటివేట్ అయ్యి నేను ఇట్లా చేయాలి, బెట్టింగ్ ఆడాలి అని చేసింది మా ఫ్యామిలీ ఏమైంది. అది ఏకంగా ఇప్పుడు నేను కెమెరా కొనుక్కుంటున్నాను చూడండి అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగో పెట్టేశాను, డబ్బులు వచ్చేసాయి, కొనుక్కున్నాను. అదేంటది మీ అమ్మ సంపెద్దాం అన్నంత కోపం వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడ పారిపోయాడో తెలీదు. పరారీలో ఉన్నాడు దొంగ నా కొడుకు. వాళ్ళ తమ్ముడు ఏమంటున్నాడు, 6 కోట్ల ఇల్లు నాది, మా నాన్న మెడికల్ షాప్ లో సంపాదించారు అంటున్నాడు. వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్. వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఎక్కడ ఈడొక్కడ సంపాదించారా 6 కోట్ల రూపాయలు. వాళ్ళ నాన్న ఎంత దగ్గా కోస దొంగ నా కొడుకు. ఒక బైక్ లో అంత దూరం వెళ్ళాలంటే ఎంత మనీ కావాలన్నా? ఇప్పుడు బైక్ BMW కొన్నాడు, S1000 ఎంత లేదన్నా 25 lakhs పడుతుంది. ట్రంప్ ఆ కారు, జాగ్వర్ కారు అండ్ కారు, మరి ఫారెన్ ట్రిప్పులు అండ్ బండి మీద నువ్వు షిప్పులు బండి మీద ఈడిది ఫ్రెండ్ది చెర్రీ గారిది 2 మళ్ళీ షిప్పుల్లోని ఫ్లైట్లోని షిప్పుల్లో ఆలు ఏమీ కాదు. అమెరికా మంచినీళ్ళకి ఇప్పుడు 10 సార్లు ఇల్లు వచ్చాడు. ఎక్కడవి డబ్బులు? ఇప్పుడు వెళ్ళమను, దమ్ముంటే ఇప్పుడు వెళ్ళమను, వెళ్ళి రమ్మను. డబ్బులు లుకౌట్ నోటీస్ దొత్త పెట్టుకుంటారు, దొంగలు వేసేస్తారు. థ్యాంక్ యూ.
మళ్ళీ వచ్చారు అమ్మా. ఏడన్నా మీకోసం వస్తాం మేము, మళ్ళీ వచ్చామంటున్నా. ఎక్కడి నుంచి మాది పెందుర్తన్నా. మా ఊరే 12D. చెప్పండి అన్న. ఎవరైనా ఆడుతుంది రేటు మీ గ్యాంగ్ లో ఎవరైనా ఆడుతుంది రేటు బెట్టింగ్ ఆడకరారే జలకొట్టిగా మామూలుగా ఉండదు నాతోని. ఇగో పిలకలు టచ్ అయ్యాయంటే మామూలుగా ఉండదు నాతోని. ఆన్లైన్ గేమ్స్ ఏమి ఆడన్నా, ఓన్లీగా వాలీబాల్. మంచిది హెల్త్ మీ లైవ్ కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. అదే సంతోషం. కాదు పెందుతా అందరిదిని పెందుర్తి ఇంకేం కాదు. వాలీబాల్ టీం మీ వాలీబాల్ టీం కొత్త వలసలతో గట్టా గెలిచింది ఎప్పుడైనా? గెలిచిందనియా? ఎవరితో గెలిచిందమ్మా? బెట్టింగ్ యాప్ల గురించి మా ఊరు కాదు కానీ చూడండి అది కొత్తగా పండు పుచ్చకాయ మా ఓటు. నెక్స్ట్ పెందుర్తి ఎమ్మెల్యే నామినేషన్ పండు పుచ్చకాయ ఓటు. థాయిలాండ్ ట్రిప్ ఇదిగో ఓటు వేసిన వాళ్ళందరికీ థాయిలాండ్. ఓటు వేసిన వాళ్ళందరికీ థాయిలాండ్ పుచ్చకాయ పుచ్చకాయ గుర్తుకే మా ఓటు. పెందుర్తి ఎమ్మెల్యే పండు గుర్తు. నెక్స్ట్ ఇదే అమ్మా ఇదే పెట్టేస్తే ఊరోళ్ళు కదమ్మా బాగోదు. జోగారావు బ్రో బెట్టింగ్ యాప్ల మీద స్పందన సూపర్. నీదైతే నీకు మామూలుగా లేదు. మామూలుగా లేదు, మొత్తం ఊరోళ్ళు అందరూ మనోలే. ఎక్కడ ఆనందపురం తగరపోస దగ్గర అవని అమ్మా ఇది 12DA 12D కొత్త వాస నుంచి వెళ్తుందా కాదు? ఏం చేద్దాం బెట్టింగ్ యాప్ల కోసం? నువ్వు చేసేది కరెక్ట్ అన్న, అలాగే చేయాలి. ప్రతి ఒక్కరు మారుతున్నారు. ఏదని చెప్పాలంటే నేను 5 years కింద చేశాను, మళ్ళీ ఇప్పుడు గురించి మళ్ళీ అది ముట్టుకోలేదు. మరి బాబు పాప పక్కన ఉందరా నాయన, నీకు దండం పెడతాను వాగరా బాబు. ఉంటారు మంచి మంచి. నెక్స్ట్ జయసూర్య హీరో ఏ బెట్టింగ్ యాప్ల మీద స్పందన ఏముంది బ్రో? అసలుకి మీరు తెలుగు రాష్ట్రాలని దడదడలాడిచ్చేస్తుండ్రి. ఏ దడదల్లా బాబు? నువ్వు ఆడుతున్నావా? నేను ఆపేసిన భయ్యా నీ వీడియో ఆపేసావా? నీకు దండాలు రా నాయన, నీకు 100కి దండాలు రా నాన్న. ఎంత పోయింది మళ్ళా ఎంత పోయింది? అంతంటే ఒక 50,000. దేవుడు తూర్పు జయ వెంకటేశ్వర స్వామి 50,000తో పోయింది. సంతోషం బయటపడ్డాను అంటారా? తక్కువ అమౌంట్ బయట. జై సాయుధం నువ్వు చల్లగా ఉండాల. 50,000 చూడండి 50,000. దేవుడు ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని దేవుడు అంటున్నారు. ఊరుకోలేదా? ఒక్క నాకు దెబ్బ తగిలింది నన్ను. థ్యాంక్ యూ. మిమ్మల్ని దేవుని వేత రసం సాంబార్ కారదా దెబ్బ తగిలితే చీమ్ కట్టింది. సాయి నీ అమ్మ నీ యూట్యూబ్ దాన్ని ఎట్టా? నువ్వు ఏం యూట్యూబర్ రా నువ్వు? పల్లెట్టు అని ఎడతావు ఇలా అనేసి. మీరు బెట్టింగ్ యాప్లు ఏం చేస్తా ఆపుతాయమ్మా? అన్ని వీడియోలు చూసాను అన్న. నీ ఫైట్ అంతా బాగానే ఉంది, కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ వదిలే నచ్చంది వదిలి నువ్వేం నా గురించి మాట్లాడడం కదా. బెట్టింగ్ యాప్ల మీద నీకు అవగాహన అదే అన్న దీని గురించే. కానీ లైక్ ఎట్లా అంటే ఎవరికి రిగ్రెట్ లేదు, ఎవరికి పశ్చాత్తాపం లేదు. నేను తప్పు చేశాను అది లేదు. అది రావాలంటే గరుడు పురాణం ఓపెన్ చేయాలి. గరుడు పురాణం ఇదే నా పురాణం, బూతుల పురాణం వేస్తే అప్పుడు పశ్చాత్తాపం ఉంటది. అంత ప్రమోట్ చేసి మళ్ళీ మీకే సిల్లీ లాజిక్ తోటి రివర్స్ వీడియోలు చేస్తున్నారు. ఎట్లా అది పతివ్రత శిరకం. ఆడు విఆర్ రాజా ఆడు ఎంత పతివ్రత అంటే దొంగనా కొడుకంటే ఇప్పుడు నేను 2 వీడియోలు చేశాను అవేర్నెస్. వీడు వెంటనే వీడియోలు చేసేసి రెడీగా చేసుకొని ఉంచుకున్నాడు. ఆడి కర్మ మామూలుగా ఉండదు. లారీ కింద పడిపోయి చచ్చిపోతారు చూడు, మామూలుగా ఉండదు. ఎర్ర ఇంకోటి వాళ్ళకి ఏంటి స్టూడియో ఉంది, రెంట్ కట్టాలి, ఇంత ఇవ్వాలి శాలరీస్ అన్నప్పుడు
వాళ్ళు కట్టడానికి మమ్మల్ని ముంచుతారా ఎవరైనా? అంటే ఆ లాజిక్ చూడండి. అంటే మీకు అక్కడ కట్టాల్సి వస్తే అవి తీసేయాలి తప్ప మమ్మల్ని మీరు ఆడిపిచ్చి మమ్మల్ని అదే మోసం చేసుడు అదే కదా. ఇప్పుడు నేను ఎవరు చేయమన్నారు? ఇప్పుడు చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటారు. ఏం కూర్చొని చెప్పుకోలేమా? ఇప్పుడు కూర్చొని మాట్లాడలేమా? అదే ఇప్పుడు ల్యాప్టాప్ లో ఇప్పుడు చేతులు కాళ్ళు లేని వాళ్ళు ల్యాప్టాప్ లో ఇన్ఫర్మేషన్ చూస్తారు, చెప్తారు, అంతేనా? ఇంకేమైనా ఉన్నదా? ఇంకేమైనా చెయ్యాలా? వాడు దానికి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్లు ఫీల్ అవుతారు. ఆడు నాకు కొడితే టక్క 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 4 జలాలు పడితే బొక్కలకి వెళ్ళి లాటి పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంత తెలివైనడంటే ఏకు నెంబర్ అంటే తల్లి నేను వీడియో చేసిన వెంటనే వీడియో చేసేసాడు. ఇప్పుడు నేను 2 మిలియన్ చూసాను. ఎలా చేసావురా అంటే వీడియో చూడకుండా ఎలా చేసావు? మళ్ళీ గ్రాఫిక్స్ అమీర్పేట విఎఫ్ఎక్స్ నువ్వు దరిద్రంగా అదేదో నీ జోష్ మూవీ సబ్స్క్రైబర్ మోసం చేయొచ్చు కానీ కర్మను మోసం చేయలేవు. వెయిట్ అండ్ వాచ్. అది వచ్చినంత వరకు అనుభవించు. కామెంట్స్ చేసిర్రు, మెయిల్స్ చేసిర్రు, అయినా అవన్నీ చూసి కూడా వీళ్ళందరూ రియాలిటీ ఆఫ్ ఇది రియాలిటీ ఆఫ్ అది అన్ని ఎక్స్పోజ్ చేస్తారు. రియాలిటీ ఆఫ్ ఇది అట. ఇప్పుడు నా దగ్గర వాళ్ళు పెద్ద లిస్ట్ ఉంది. ముందుంది అయ్యగారికి ముందుంది ముసలి పండుగ. ఇప్పుడు కాదు, ముందు ముందు ముందు. ఏమో అన్న అంటే ఇప్పుడు 40 లక్షలు వచ్చింది నష్టపరిహారం వాళ్ళందరికీ ఇస్తే ఎఫ్ఐఆర్లు వెళ్తే, అప్పుడు ఎఫ్ఐఆర్లు వెళ్తే ఇంటికి వెళ్తాడు. బయట నుంచి ఇంటికి స్టూడియో అమ్ముతావో ఆస్తులు అమ్ముతావో అవన్నీ కుదరదు. ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేసినవి ఇది ప్రమోట్ చేస్తావు, దీనివల్ల హాని లేదు. ఓకే, నువ్వు ప్రమోట్ చేసింది ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ అన్నప్పుడు పూర్తి రెస్పాన్సిబిలిటీ ద విఆర్ ఫ్యాక్ట్స్ అంతే. కోర్టులో కేసు, దానికి వాయిదా, చుట్టూ తిరగడం కాదు. నేను వీడియో చేసేటప్పుడు అన్ని మూసుకొని కూర్చోకుండా ఎదముండా లాజికల్ చేసుకుని వీడియో చేస్తాను. నాకు అక్కడ మండిపోయింది, అందుకే 2 వేసాను. అదా ఇంకా ఉన్నాయి. ఇంకా అయ్యా అయిపోయి ఈ రోజు అయిపోయేది కాదు అయ్యి కాదు. నేను సైలెంట్గా ఉండాలి ఇప్పుడు. ఎనీవేలే, థ్యాంక్ యూ. రైట్ అన్న రైట్.